హాయ్ అండి, వెల్కమ్ టు మై ఏఎస్ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మిరియాల రసం తయారు చేసే విధానం చూసేద్దామా. ముందుగా మిరియాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు ఇవి తీసుకొని ఇలా పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ ఆనియన్, 2 వెల్లుల్లి రెబ్బలు అట్లే కట్ చేసి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత, ఎక్కువ వేసుకోకూడదండి ఆయిల్, కాస్త వేసుకుంటే సరిపోతుంది. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాస్త కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది కాస్త నూనె తేరాలండి. టమాటా ఎంత మగ్గితే అంత రుచిగా ఉంటుంది. కాస్త గుజ్జుగా ఈ మాదిరిగా కాసేపు మూత పెట్టుకొని టమాటాను బాగా మగ్గనివ్వాలి. చూడండి, కాసేపు ఆగిన తర్వాత ఎలా మగ్గిందో. ఇలా మగ్గిన తర్వాత ఇంకా కాస్త మగ్గాలి. చూడండి, దాంట్లోనే నేను కొట్టి పెట్టుకున్న మసాలా పొడి, ఉప్పు 2 తీసుకొని ఇట గరిటెతో గుజ్జుగా నలగొట్టాలి. కానీ ఇలా కొట్టినా కానీ మనకు మెతువుగా అవ్వట్లే కాబట్టి కొంచెం పప్పు గుత్తితో కూడా రుబ్బుకోవచ్చండి. ఇలా చూడండి, నేను పప్పు గుత్తితో తీసుకొని ఇప్పుడు రెండుసేపు రుద్దుకుంటాను. ఇట పప్పు గుత్తి రుద్దిన తర్వాత చూడండి గుజ్జుగా తయారైందో. ఇంకా కాస్త గుజ్జుగా తయారైన తర్వాత చూడండి ఎంత బాగా గుజ్జుగా అయిందో. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసుకొని సరిపడన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. చాలా రుచిగా ఉంటుందండి మిరియాల చారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, నేను వేయట్లేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రెడీ అయిందండి. ఇప్పుడు ఇట్లా తొల్లుతుండగా కాస్త కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కాస్త స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.